నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 20, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు సూచనలు ఇస్తుంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యారాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో హస్తంగత స్థితి ప్రభావంలో స్వల్పంగా ఉన్నాడు. అయితే గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మంగళ యొక్క ప్రభావంతో మీలో ఆతృత పెరిగి కొంత పనులన్నీ డిస్టర్బ్ చేసుకునే అవకాశం కనబడుతోంది. ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ యాంగ్జైటీతో మీరు పనులు కొంత ఇబ్బందిగాను విఘ్నంగాను మీకు మీరే కలిగించుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆస్తి సంబంధిత విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంట్స్ రాయడంలో కానీ, లేదా విల్లు రాయడంలో కానీ, కోర్టులో కేసులు వేయడం కానీ, ఇలాగ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన లాపరంగాను ఇలాంటి డాక్యుమెంట్స్ కానీ, ఆస్తుల విషయాలలో కానీ, కేసులు పెట్టాలి అని అనుకున్న విషయాలలో కానీ, ఇటువంటి అంశాలలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా చక్కగానే వస్తుంది. భాగస్వామితో చిన్న చిన్న వాదనలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. ఆరోగ్యంలో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే అన్నదానము పరిహారంగా మీరు ఇద్దరికో ముగ్గురికో మీ యథాశక్తిని అన్నదానం కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 78 గాను, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రోజు శుక్రవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావంతో ధైర్యం పెరగడంతో పాటు మీ యొక్క శక్తి కూడా ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. కొత్తగా అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే కొత్త స్థానానికి వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల దిశగా మీరు ఈ రోజు వెళ్ళినట్టయితే కొంత లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని జపం చేయాలి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము. మీ యొక్క అదృష్ట శాతము 79గా గోచరిస్తున్నది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు చంద్రస్థానం వల్ల భావోద్వేగాలు మీకు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోండి, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే పనులైతే మాత్రము మీకు పూర్తయ్యే అవకాశాలు కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము కూడా గోచరిస్తున్నది. డబ్బు రాకపోకలు అంటే రావడము, మీకు రావాల్సినవి ఆగిపోయినవి ఇప్పుడు సజావుగా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. విద్యార్థులకు ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ కోర్సుల్లో చేరాలన్నా, లేదంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా ఈ రోజు చక్కగా ఉండబోతోంది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు శుభదినంగా ఉండబోతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక స్థిరంగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మీ యొక్క అదృష్ట శాతము 72% గాను, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు లేదా సిల్వర్ కలర్ అంటారు కదా, హాఫ్ వైట్, వెండి రంగు, తెలుపు రంగు, వెండి రంగు, హాఫ్ వైట్ కలరు కలిసి వస్తాయి. కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము.